సభకు నమస్కారం. మన రీసెంట్గా ఇంటికి వెళ్తున్నప్పుడు మన బెంగళూరు బస్ స్టాండ్లో ఒక ముసలాడు 70+ టచ్ ఏజ్ నన్ను ఫాలో అవుతుంది. నేను వెళ్తున్నా అట్లే ఫాలో అవుతుంది, నేను వెళ్తున్నా అట్లే ఫాలో అవుతుంది. ఏమోలే మామూలు డబ్బుల కోసం కదా, చాలా మంది అడుగుతుంటారులే అని ఇంకా నాకు బస్సు టైం అవుతుందని ఇంకా అట్లే వెళ్తున్నా. మధ్యలో ఫోన్ వచ్చింది, ఆగిన తర్వాత తను కూడా ఆగింది. ఇంకా ఫోన్ మాట్లాడా, అట్లా ఏమో కనుక్కుందామని ఏం కావాలమ్మా అన్నాను. చదువులు డబ్బులు అడుగుతుందేమో అనుకున్నా. నాకు ఒక దోశ పంపిస్తావా అని అడిగింది. స్టన్ అయిపోయాను. అంటే మామూలు డబ్బులు అడుక్కోకుండా దోశ పంపిస్తాం అనేసరికి నేను వేరే సెకండ్ థాట్ రాలే, స్టక్ అయిపోయిన మాటలు రావట్లే. సర్లే అన్నాను. ఇంకా దగ్గరలో ఇక్కడ హోటల్ ఉందో చూసాను. సరే ఏ దోశ తింటావు అని అడిగాను. ఆనియన్ దోశ అనేది. సరే అని ఆనియన్ దోశ ఆర్డర్ చెప్పాను. ఇంకా వాళ్ళు రెడీ చేస్తున్నారు, దోశ ఎదురు చూస్తుంది తినడానికి. తన దోశ కోసం వెయిట్ చేసే మూమెంట్ చూసి నేను చేస్తున్న హెల్ప్కి ఇంకొంచెం హ్యాపీ ఫీల్ అయ్యా. ఇంకా దోశ రెడీ అయింది, తినింది, ఫుల్ హ్యాపీ. తన కంట్లో నీళ్ళు చూస్తేనే తెలిసిపోతుంటాను ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. ఇదేదో కంటెంట్ కోసం మీకు చెప్పాలని కాదు, కానీ చిన్న ఇన్సిడెంట్ జరిగింది, షేర్ చేసుకున్నాను. అలా ప్రతిసారి కాదు కానీ 100లో ఒక్కసారైనా హెల్ప్ చేయండి. అది ఎట్లా అంటే ప్రతిసారి కాకపోయినా 100లో ఒకసారైనా మీకు తోచింది చేయండి. ప్రతిసారి ఇలానే జరుగుతుంటాయి, డబ్బులు అడుగుతుంటాం, మనం పట్టించుకుండా వెళ్ళిపోతుంటాం. కానీ ఏదో ఒకసారి హార్ట్ కనిపిస్తుంది, ఈసారి చేద్దాం, ఈసారి ఇద్దామని. హార్ట్ చెప్పినప్పుడు వినండి, ప్రతిసారి చెప్పదు, ఎప్పుడో ఒకసారి చెప్పింది. అలా చెప్పినప్పుడు మాత్రం పక్క వినండి. అది హెల్ప్ చేసిన తర్వాత మీ హార్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ వీడియోస్ చూస్తున్నందుకు, ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉన్నాయి, చూడండి, ఫాలో కూడా చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. కంటిన్యూగా వీడియోస్ పెడుతుంటాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొంచెం కైండ్గా ఉండండి అబ్బా.